ఇట్లా అంటే ఆమె డైరెక్టర్ కూడా ఇందులో ఆ మేరకు బాగా తీయగలిగారు అంటారు పద్మావతి గారు. ఆమె ఇదివరకు ఏమైనా చేశారండి? రైటర్ అండి, ఇది డెబ్యూ ఫిల్మ్ ఆమెకి. తనకు కూడా మొదటి సినిమా ఇది. రైటర్, మంచి రైటర్ ఆమె. మనమంతా మోహన్ లాల్ గారి సినిమా వచ్చింది కదా, రైటర్, మహానటి స్క్రీన్ ప్లే రైటర్. అవునా? ఓకే. తర్వాత అంటే నాగార్జున దగ్గర పనిచేశారా? ఓకే. తర్వాత ఈ మధ్య త్రిషది ఒక వెబ్ సిరీస్ వచ్చింది కదా, అవును, బృంద అనేది, దాని డైలాగ్ రైటర్. ఓకే. తర్వాత అమ్ము అని ఒక ఫిల్మ్ వచ్చింది, మలయాళం ఫిల్మ్ ఆర్ సంథింగ్, దాని తెలుగు డైలాగు. ఈజ్ ఎ గుడ్ రైటర్, మంచి రైటర్. ఓకే. అంటే ఇప్పుడు రైటర్స్ చాలామంది ఉంటారు, కానీ ఇటువంటి థీమ్స్ ఇష్టపడి సంథింగ్ సమాజానికి ఏదైనా చెప్పాలనుకుని, అంటే ఒక రకమైన బాధ, సమాజ పయనం గురించి ఎటుపోతుంది సమాజం, ఏదో చెప్పాలని ఒక తపన. తర్వాత ఈ సోషల్ కాన్షియస్నెస్ ఉండడం, అది ఇంపార్టెంట్ కదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తన సబ్జెక్ట్ అంటే ఆమె రాసుకున్న సబ్జెక్ట్, తను రాసుకో గుడ్. అందులో మీరు కూడా బాగా లేకపోతే ఇన్ని అవార్డులు రావు కదండి. అవును కదా, అవును. సో అందుకని ముందు రచ్చ గెలిచింది, ఇప్పుడు ఇంట గెలవటానికి ఇంట కూడా గెలుస్తుంది. అదే, ఎందుకంటే ఇప్పటికే ఇప్పుడు చిల్డ్రన్ ఫిల్మ్ ఒకటి, చిన్న బడ్జెట్ సినిమా అదే 2, ఫస్ట్ టైం డైరెక్టర్ 3, ఫస్ట్ టైం ఆర్టిస్టు చైల్డ్ ఆర్టిస్ట్. ఇవన్నీ కూడా బిగినింగ్ షార్ట్ కమింగ్స్ లాగా ఉంటాయి. అదే, కానీ ఇన్ని పెట్టుకుని కూడా ఇవాళ ఇంత ప్రాచుర్యం వచ్చిందంటే, సినిమాలో కంటెంట్ లేకపోతే, సినిమాలో విషయం లేకపోతే రాదు కదా. అవును కాదా? అవును. ఇందరిని మెప్పించలేదు కదా బయట. అదే ఒక చోట ఏదో వచ్చిందంటే అనుకోవచ్చు. రష్యాలో 10 చోట్ల, రష్యాలో ఒక కంట్రీ దాని అవార్డ్స్కి పెడితే అక్కడ సెలెక్ట్ అయ్యింది, పిలిచారు తనని, వెళ్ళింది అక్కడికి. ఓకే. సినిమా స్క్రీనింగ్ అయిపోయాక డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఆ కాంపిటీషన్కి వస్తారు. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫెస్టివల్ అక్కడ. మన ఎక్స్పెండిచర్ ఏనండి అది? వాళ్ళు ఇస్తారు. అంటే ఎక్స్పెండిచర్ అయితే మనకు కష్టమైపోద్ది కదా వెళ్ళటానికి. అవును, అంటే ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో కొన్ని ఎంట్రీ ఫీజు కూడా ఉండవు, ఫ్రీగా మనం సబ్మిట్ చేసేయచ్చు ఫిల్మ్. ఓకే. మన ట్రావెల్, హాస్పిటాలిటీ అంతా దే విల్ టేక్ కేర్. అటువంటి ఫెస్టివల్స్ ఉన్నాయి. కొన్ని ఎంట్రీ ఫీజుతో పాటు ట్రావెల్ మనమే పెట్టుకోవాలి, అన్ని ఖర్చులు మనమే పెట్టుకోవాలి. ఓకే. అట్లా కొన్ని ఫెస్టివల్స్. ఓకే. సో రకరకాలుగా ఉంటుంది అది. అట్లా అక్కడికి వెళ్ళినాక స్క్రీనింగ్ అయిన తర్వాత ఒక 15-20 మంది కళ్ళనీళ్ళు పెట్టుకుని వచ్చి హగ్ చేసుకున్నారట. అంటే వాళ్ళకి ఒక ఎమోషన్ ఉంది, వాళ్ళకి ఏంటంటే వారు చూడడము, పిల్లలు అంతా డిస్టర్బ్ అవ్వడం, ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోవడం, ఇటువంటి నేపథ్యంలోంచి ఈ సినిమా చూశారు వాళ్ళు. ఇది బాగా మనసుకు హత్తుకొని వాళ్ళు ఏడ్చేశారట అక్కడ. ఓకే. అంటే మన లాంగ్వేజ్ కాదు, ఓన్లీ సబ్ టైటిల్స్తో అర్థమవుతుంది. అవును. అంటే ఇప్పుడు ఒకటి భావం అనేది భాషతో సంబంధం లేదు, అంతే కదా. ఎమోషన్ ఎక్కడైనా ఒకటే, అంతే. లాంగ్వేజ్ మినహాయిస్తే ఎమోషన్ అనేది ఎక్కడైనా ఒకటే. ఇవాళ మన సినిమాలు కొన్ని పరభాషా సినిమాలు చూస్తూ ఉంటాం, మనకు తెలియకపోయినా కానీ. అవును, కానీ అందులో ఉన్నటువంటి భావం మనకు అర్థమవుతుంది కదా, కనెక్ట్ అయిపోతుంటాం. అదే, అట్లా వాళ్ళు కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి వచ్చి అని హగ్ చేసుకొని కళ్ళు నీళ్ళు పెట్టుకొని యు మేడ్ ఏ వండర్ఫుల్ ఫిల్మ్, అంటే రష్యన్ భాషలో. అదే అట్లా 2 అవార్డులు వచ్చాయి అక్కడ. ఓకే. ఒకటి ఈమె షాక్ అయిందట, ఒక అవార్డు తీసుకుని వచ్చి కూర్చుంది, మళ్ళీ అనౌన్స్ చేశారు. అరే ఇచ్చారు కదా మళ్ళీ పిలుస్తున్నారు ఏంటని కన్ఫ్యూజ్. అంటే ఆయన అడిగి అవార్డు ఇచ్చే ఆయన పొరపాటున అనుకున్నారేమో. వై ఆర్ యూ లుకింగ్ సో కన్ఫ్యూజ్డ్ అని అంటే, నో జస్ట్ రిసీవ్డ్ ది అవార్డ్ అంటే, నో దట్ ఈస్ జ్యూరీ అవార్డ్, దిస్ ఇస్ ఆడియన్స్ అవార్డ్. ఓకే. 2 కేటగిరీస్ ఒక ఫెస్టివల్లో. ఓకే. గొప్ప విషయం కదా అది. అంతేగా, అసలు ఒకటి రావడమే గొప్ప విషయం. అసలు ఒక అవార్డు రావడం గొప్ప విషయం. అట్లా రెండు అవార్డులు ఒకే ఫెస్టివల్లో ఒకే ఫిల్మ్కి రావడం, అదే అట్లా. ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్ అండి, వెరీ గుడ్ ఫిల్మ్. ఐ ఎంజాయ్డ్ డూయింగ్ దిస్ క్యారెక్టర్ థరోలీ. అదే, చాలా అంటే బాగా రూటెడ్ సినిమా అయితే. అవును, అదే. సో మీకు అంటే మల్లేసిన తర్వాత మళ్ళీ అలాంటి తృప్తి ఇచ్చిన సినిమా అనుకోవచ్చు.
అప్పుడు కూడా మల్లేశం అనే సినిమా వచ్చినప్పుడు మీ పాత్ర గురించి బాగా అవును, చెప్పుకున్నారు. మల్లేశం అనగనగా ఓ అతిథి, అనగనగా ఓ అతిథి, రాజు యాదవ్ కూడా రాజేంద్ర ప్రసాద్ గారితో ఇప్పుడు షష్టి పూర్తి రిలీజ్కుంది, షష్టి పూర్తి, ఓకే. అది కూడా మంచి సినిమా. అనగనగా ఓ అతిథి ఎవరితోటి చేసింది అది? అది పాయల్ రాజ్పూత్ హీరోయిన్, నేను ఫాదర్ క్యారెక్టర్, ఆమెకి ఫాదర్ గారు. ఆమెకి ఫాదర్ క్యారెక్టర్. ఓకే. చాలా పేరు వచ్చింది, చాలా మంచి అప్లాజ్ వచ్చింది సినిమాకి. ఓకే. బాగుంటుంది ఆ క్యారెక్టర్ కూడా, ఎక్సలెంట్గా ఉంటుంది అసలు. అనగనగా ఓ అతిథి అనుకోని అనగనగా అనుకోని అతిథి వేరు, నేను అది కన్ఫ్యూజ్ అయ్యా. ఫాద్ ఫజిల్ది అది, దాంట్లో సాయి పల్లవి. ఓకే. ఇది అనగనగా ఓ అతిథి ఓకే. కరోనా టైంలో తీసింది ఇది, ఓన్లీ ఆహా కోసమే తీసేది. ఓకే. ఓకే. చాలా మంచి పేరు వచ్చింది. అది చాలా బాగుంటుంది క్యారెక్టర్. అంటే లైఫ్లో అంటే మన కెరీర్ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవన్నీ కూడా మైల్ స్టోన్ ఫిల్మ్స్ నాకు. అదే, ఒక మల్లేశం, ఒక అనగనగా ఓ అతిథి, ఒక రాజు యాదవ్, మళ్ళీ ఇప్పుడు గాంధీ తాత చెట్టు, మిగతా ఉన్నాయి మంచి క్యారెక్టర్స్ చేశాను. అవును. కానీ మనకి బాగా మనసుకి హత్తుకొని బాగా కనెక్ట్ అయ్యి బాగా ఫీల్ అయ్యి చేసిన క్యారెక్టర్స్ ఇవి. అట్లాగే అదే లెవెల్లో మనకు పేరు వచ్చింది అనమాట. అదే. దాంట్లో ఆ లైన్లో అనగనగా సారీ గాంధీ తాత చెట్టు ఇప్పుడు ప్రజెంట్ ఫిల్మ్. అదే, అంటే సినిమా రిలీజ్కి ముందే మీకు పేరు వచ్చేసింది చెప్పాలంటే ఆల్మోస్ట్. అంటే కాకపోతే ఏంటంటే అందరూ కూడా సుకృతి గురించి మాట్లాడుకుంటున్నారు. అవునవును, అంటే మెయిన్ క్యారెక్టర్ అమ్మాయి కదా. అదే అమ్మాయి మెయిన్ క్యారెక్టర్. తాత తర్వాత ఆటోమేటిక్గా వస్తాడు కదా. నాది టైటిల్ రోలే కదా. అదే, ఇది కూడా టైటిల్ రోలే కదా. గాంధీ అంటే చాలా మందికి ఏంటంటే ఈ మూడు వేరు అని చెప్పేసి అనుకోవట్లేదు. గాంధీ తాత చెట్టు అనుకుంటా, ఆ చెట్టే గాంధీ తాత చెట్టు, దాని పేరే గాంధీ తాత ఏమో అన్నట్టు అనుకుంటూ ఉన్నారు. సో సరే, సాయి పల్లవి గారి ప్రస్థానం ఎదురుగా వచ్చింది. కానీ మీరు అంటే లవ్ స్టోరీలో ఆమెకి తండ్రిగా నటించారు. ఈరోజు సాయి పల్లవి ఆమె కెరీర్ వెళుతున్నటువంటి దిశ ఏదైతే ఉందో, ఆమెకి ఎదిగిన క్రమం అమ్మాయి అది చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఈరోజు రామాయణంలో సీత పాత్రని రణబీర్ కపూర్ సరసన ఆమె సీత పాత్రకి ఎంపికై ఆ సినిమా చేస్తున్నదాన్ని న్యూస్ విన్నప్పటి నుంచి కూడా డెఫినెట్గా. అలాగే ఇప్పుడు పరిచయం ఉండడం కంటే కూడా కలిసి పనిచేయడం, ఒక కూతురుగా చేసింది నాకంటే నేను తండ్రిగా చేశాను మీరు. కానీ ఒక అశక్తుడైనటువంటి తండ్రి క్యారెక్టర్ అది. చేతగాని తండ్రి, అదే అసమర్థుడు తండ్రి, అలాంటి ఒక తండ్రి, ఒక టిపికల్ ఫాదర్ రోల్ అది. అవును, అంటే తన సొంత తమ్ముడే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే కూతుర్ని, అవును, వీడికేం పట్టించుకోకుండా, అంటే ఇది లేదు, అంటే ఆ నిజాన్ని అంగీకరించే ఇది కూడా ఉండదు అతనికి. అవును, అంటే తమ్ముడు అట్లాంటి పని ఎందుకు చేస్తాడు అన్నట్టుగా మీరు అనుకుంటారు. రాజీవ్ కనకాల డిఫరెంట్ క్యారెక్టర్ అది, చాలా చాలా టిపికల్ క్యారెక్టర్. కానీ సాయి పల్లవి తోటి ఎవరు కలిసి చేసిన ఆమె ఆ అనుబంధాన్ని పెట్టుకుంటారు అలాంటిది. ఈవెన్ బయట కూడా వెరీ 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 నైస్ గర్ల్, చాలా మంచి అమ్మాయి, చాలా తెలివైన అమ్మాయి. తనకు ఏం కావాలో తనకు తెలుసు, తను ఏం చేయాలో కూడా తనకు తెలుసు. షీఈ్ వెరీ చూజీ అబౌట్ క్యారెక్టర్స్, ఏది పడితే అది చేయదు. డబ్బు అనేది సెకండరీ, తనకి లీస్ట్ ప్రిఫరెన్స్. అది ముందు క్యారెక్టర్, ప్రిన్సిపల్ కూడా పెట్టుకోవడం, కొన్ని ప్రిన్సిపల్స్ చేయకూడదు అనేది చాలా స్ట్రాంగ్ పరిధిలో పెట్టుకోవడం. ఎంతవరకు తను అంటే కాస్ట్యూమ్స్ విషయం కానీ అన్ని చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది తను. ఎన్నుకునే పాత్రలు కూడా అటువంటి ఏది పడితే అది చేయదు. ఈ మధ్య అదే అమరన్ అనే సినిమాకు ఆ అమ్మాయికి వచ్చినటువంటి పేరు ఎంత పర్ఫార్మెన్స్, అసలు పర్ఫార్మెన్స్ నిజంగానే. అంటే ఎంత చాలా కాలం మళ్ళీ ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూసాము. ఆర్టిస్ట్ అటువంటి పర్ఫార్మెన్స్ రావాలంటే ఎంత ఇవ్వాలండి. అవును, ఎంత ఇవ్వాలి, తన హార్ట్ సోల్ మొత్తం సాక్రిఫైస్ చేయాలి అట్లా రావాలంటే. అంత అర్థం చేసుకోవాలి, అంత ఆకలింపు చేసుకోవాలి. ఆ అమ్మాయి కనిపించిన ప్రతి సీన్లో ఆ అమ్మాయి కనిపిస్తుంది, వేరే వాళ్ళని ఎవరు కనిపించరు మనకి అంతగా. గ్రేట్ పర్ఫార్మర్ అంటే, గ్రేట్ పర్ఫార్మర్. షీ డిజర్వ్స్ మచ్ మోర్ తనకున్న క్వాలిటీస్కి. మీరు విరాట పర్వంలో కూడా చేశారు, విరాటపురం కూడా చేశాను. అవును. సో వెరీ స్ట్రాంగ్ గర్ల్. అంటే తన ఫిలాసఫీ కానీ, తన వ్యూస్ కానీ, తనకి ఏం కావాలో, ఎట్లా చేయాలో, ఏం చేయాలో చాలా గట్టిగా
ఫర్మ్గా ఉంటుంది. ఓకే. ఏది పడితే అది డిసైడ్ అయిపోవడం, జారే తత్వం కాదు. గట్టిగా తను ఏం బిలీవ్ చేస్తుందో దాని మీద నిలబడి ఉంటుంది అన్నమాట. అదే. అండ్ క్యారెక్టర్ ఒకసారి టేకప్ చేశాక ద వే షీ డెవలప్స్ ఫర్ ఏ క్యారెక్టర్, డెవలప్స్ హర్ సెల్ఫ్ ఫర్ ఏ క్యారెక్టర్ అనేది చాలా దాన్ని ఇంకెంత బాగా పర్ఫామ్ చేయొచ్చు. చాలా హోంవర్క్ చేయడం దాని మీద, అంటే ఓన్ చేసుకునే విధానం ఆ క్యారెక్టర్. ఓన్ చేసుకునే విధానం అంటే ఇంకా బెటర్ చేయాలని ఓ తపన ఉండడం. ఇప్పుడు తనకి మళ్ళీ డిస్కస్ చేయడం డైరెక్టర్తో, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేయడం, ఎలా చేయొచ్చా, అవతల ఆర్టిస్ట్ ఏం చేస్తున్నాడు, దానికి మనం ఎట్లా కాంప్లిమెంట్ చేయాలి, ఎట్లా ఇంకా బెటర్ చేయాలి అంటే నిరంతరం తపన. అప్పుడే వస్తుందండి ఆ ఫినెస్ అనేది, లేకపోతే రాదు. సో షీఈస్ వండర్ఫుల్ పర్సన్, వండర్ఫుల్ ఆర్టిస్ట్. అదే సాయి చంద్ గారు కూడా ఆ ఫిదా సినిమా తర్వాత నేను మా ఇద్దరి మధ్య నిజంగానే అటువంటి తండ్రి కూతురు అనుబంధం ఏర్పడిపోయిందని ఆయన కూడా చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఆయన అంటే ఆ మనుషులతో కూడా అమ్మాయి బిహేవ్ చేసే విధానం ఏదైతే ఉందో అది అంటే కల్చర్డ్. షీ కమ్స్ ఫ్రమ్ ఏ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్. తను చదువుకుంది, షీ ఈజ్ ఎ డాక్టర్. అవును. కల్చర్ అంటే బ్రాటప్లోనే ఒక కల్చర్ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనుషులతో సంబంధాలు అంత బాగుంటాయి. అంటే ఎవరిని ఎట్లా రెస్పెక్ట్ చేయాలి, ఎవరితో ఎట్లా ఉండాలనేది అది వాళ్ళకు బ్రాటప్లోనే వస్తుంది. కొత్తగా నేర్చుకునేది కాదు అది. నేను పెళ్లి చేసుకొని నేను మా నాన్న చూసుకోవాలి, అమ్మ నాన్న చూసుకోవాలి, అందుకని పెళ్లి చేసుకోను అని స్టేట్మెంట్ ఇచ్చింది. అలాగే చెల్లెలకు పెళ్లి చేసేసింది. తను మాత్రం అదే అంటే ఒక నిబద్ధత ఉన్నటువంటి, అంకిత భావం ఉన్నటువంటి ఒక స్త్రీగా. సో ఈరోజు అంటే సీత అనే పాత్రకి ఆమె అంటేనే అసలు రే గుడ్ చాయిస్ రా అని చెప్పేసి అందరూ కూడా ఏంటంటే క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే ఆ అమ్మాయి ఇప్పుడు కొందరు చూస్తే ఒక రకమైన ఫీలింగ్ అంటాం కదా, ఈ అమ్మాయిని చూస్తే మొక్కాలనిపిస్తుంది. అది అది అదే అదే బికాస్ ఆఫ్ హర్ పర్సనాలిటీ, హర్ క్యారెక్టర్, వ్యక్తిత్వం, ఆమె వ్యక్తిత్వం. అదే. సో సీత అంటే సీత గుండె క్యారెక్టర్స్ ఆమెకు ఉన్నాయి. అదే ఈమె కరెక్ట్ అని అందరికి కూడా ఇక ఇంకా వేరే ఆలోచన కానీ ఎవరికి కూడా అక్కడ డిస్కషన్ లేదు. చాయిస్ అన్నట్టుగా, పర్ఫెక్ట్ చాయిస్ అన్నట్టు, అంటే వేరే ఆప్షన్ లేదు ఇక, నో ఆప్షన్ అది అన్నట్టుగా అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ఆ యాక్సెప్టబిలిటీ ఉన్నటువంటి ఒక అమ్మాయిగా కూడా మనం అనుకోవచ్చు ఆ పాత్రకి. అదే. సో అలాంటి ఒక చక్కని నటి దీంట్లో ఈ గాంధీ చెట్లో కూడా నా క్యారెక్టరు వెరీ పయస్డ్ క్యారెక్టర్. అంటే పయస్నెస్ ఉండాలి. ఓకే. ఒక ప్యూరిటీ, స్వచ్ఛత ఉండాలి. అప్పుడు డైరెక్టర్ మన ఈవెంట్లో కూడా అదే అన్నదన్నమాట, వీఆర్ సెర్చింగ్ ఫర్ ఎ ప్యూర్ సోల్ అండి, మీరు దొరికారు మాకు. ఓకే అని అందంటే ఆ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ సచ్ ఏ ప్యూరిటీ ఇన్ ద క్యారెక్టర్. అటువంటి వ్యక్తే కావాలి దానికి కూడా, అటువంటి నటుడే కావాలి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు వాట్ యు ఆర్ యాజ్ ఎ పర్సన్ దట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద స్క్రీన్. అవును కాదా? అదే మీ గురించి దాని పూర్తి భిన్నమైనటువంటి వ్యక్తి అయితే ఆ పయస్నెస్ కనిపించదు. అవును. ఆ స్వచ్ఛత మనిషిలో ఉంటే అదే స్వచ్ఛత మీ స్క్రీన్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. సో అట్లా నాకు అంటే నాకుండే ఆలోచనలకి, నాకుండే భావాలకి, ఆ మైండ్ సెట్కి పర్ఫెక్ట్గా సూట్ అయిన క్యారెక్టర్.